అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మనము క్లుప్తంగా సప్తలోకాల గురించి తెలుసుకుందాము. ఈ విశ్వం ఎంత విస్తారమో, మనిషి జీవితం ఎంత చిన్నదో, ఈ రెండిటి మధ్య ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను తెలియజేసే ఒక గొప్ప భావన సప్తలోకాలు. సప్త అంటే 7. సప్తలోకాలు హిందూ గ్రంథాలలో వివరించబడిన 7 ఉర్లోకాలు. ఈ సప్తలోకాల గురించి విశేష వివరణలు మొదట విష్ణు పురాణం, భాగవత పురాణంలో కనిపిస్తాయి. ఋషులైన వ్యాస మహర్షి, పరాశర మహర్షి వంటి వారు ఈ గ్రంథాల ద్వారా వ్రాశారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయ ప్రకారం ఈ విశ్వం మొత్తం 7 ప్రధాన లోకాలుగా విభజించబడింది. ఈ లోకాలు కేవలం భౌతిక స్థలాలు మాత్రమే కాదు, మనిషి ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలని సూచించే ప్రతీకలు. ఇప్పుడు ఆ సప్తలోకాలేవో చూద్దాం. మొదటిది భూలోకం. ఇది మనం జీవిస్తున్న ప్రపంచం. ఇక్కడ మనం సుఖం, దుఃఖం, అనుభవాలు అన్నిటినీ ఎదుర్కొంటాం. దీనిపైగా భువర్లోకం. ఇది పితృదేవతలు, ఆధ్యాత్మిక శక్తులు నివసించే స్థలం. మూడవది స్వర్గలోకం. ఇది దేవతల నివాసం. ఇక్కడ ఆనందం, ఐశ్వర్యం, సుఖం సమృద్ధిగా ఉంటాయి. నాలుగవది మహర్లోకం. ఇక్కడ ఋషులు, మహర్షులు తపస్సు చేస్తూ ఉన్నత జ్ఞానాన్ని పొందుతారు. ఐదవది జనలోకం. ఇది సృష్టి రహస్యాలను గ్రహించిన మహాత్ముల స్థలం. ఆరవది తపలోకం. ఇక్కడ యోగులు తపస్సు ద్వారా తమ ఆత్మను శుద్ధి చేసుకుంటారు. చివరిది సత్యలోకం. ఇది అత్యున్నత స్థాయి. ఇక్కడికి చేరడం అంటే పరమశాంతి, మోక్షం పొందటం. ఇవన్నీ కూడా కేవలం 7 లోకాల జాబితా కాదు. అవి మనిషి ఆత్మ యొక్క ప్రయాణాన్ని సూచించే మెట్లు. వాటి ప్రాముఖ్యత ఏంటంటే, మొదటిగా ఆధ్యాత్మిక ఎదుగుదల సూచిక. ఈ లోకాలు మన ఆత్మ ఎలా క్రమంగా ఎదుగుతుందో చూపిస్తాయి. రెండవది కర్మ సిద్ధాంతం. మనం చేసే మంచి చెడుల పనులపై ఆధారపడి మన ప్రయాణం నిర్ణయించబడుతుంది. మూడవది జీవన లక్ష్యం. మనిషి జీవితం కేవలం సుఖాల కోసం కాదు అనే పరమ సత్యాన్ని తెలుసుకోవటమే అసలు లక్ష్యం. జీవన లక్ష్యం. నాలుగవది విశ్వంపై అవగాహన. ప్రాచీన ఋషులు విశ్వాన్ని ఎలా ఊహించారో ఈ భావన తెలియజేస్తుంది. భూలోకం నుంచి సత్యలోకం వరకు సాగిన ఈ ప్రయాణం అజ్ఞానం నుండి జ్ఞానం వరకు, బంధనం నుంచి మోక్షం వరకు తీసుకెళ్తుంది. సప్తలోకాల భావన మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మంచి కర్మలు చేయాలి, జ్ఞానం సంపాదించాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి మనం. అప్పుడు మన జీవితం కూడా ఒక సాధారణ ప్రయాణం కాకుండా ఒక పరమార్థ యాత్రగా మారుతుంది. ఇవ్వండి సప్తలోకాల గురించిన విశేషాలు క్లుప్తంగా. వచ్చే వారం మరో విషయంతో కలుస్తాను. అందాక సెలవా మరి. నమస్తే.